మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణంతో కూడి వస్తున్న భాద్రపద పౌర్ణమి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన గ్రహణం. ఈ రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాదు ఈ ఉప్పు పరిహారంతో మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. గ్రహణం రోజు ఈ ఉప్పు పరిహారం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదివారంతో కలిసి వస్తున్న ఈ గొప్ప గ్రహణం రోజున మనం చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలలో ఉంది. అంతేకాదు ఈ ఉప్పు పరిహారం చేసుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మన ఇంటిపై పడకుండా ఉంటుంది. కనుక గ్రహణం ఎఫెక్ట్ నుండి తప్పించుకోవాలి అనుకునే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉప్పు పరిహారం చేయండి. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు ఉప్పుతో ఏం చేయాలి, ఉప్పును ఏ ప్రదేశంలో పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ సగం చూసి వదిలివేయకండి. మిడిమిడి జ్ఞానం అనేక అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ రోజున అంటే ఈ గొప్ప తిథి రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కనుక ఆ గ్రహణం తాలూకా చెడు ప్రభావాలు, దుష్ప్రభావాలు మనపై, మన ఇంటిపై పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఉప్పు పరిహారం చేయాలని శాస్త్రాలలో ఉంది. ఈ పరిహారం మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ని రానివ్వకుండా ఆపటమే కాకుండా ఇంట్లో ఆల్రెడీ ఉన్న నెగిటివ్ని కూడా తరిమి కొడుతుంది. ఈ గ్రహణం రోజు తప్పనిసరిగా అందరూ గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణం మరుసటి రోజు అనగా సోమవారం రోజు అందరూ ఇంట్లో ధూపం వేసుకోవాలి. అంటే సాంబ్రాణి గుగ్గిలంతో వేసే ధూపం కాదు, వేపాకులను ఎండబెట్టి ఆ ఆకులను పొడిలాగా చేసుకొని ఆ వేపాకుల పొడిలో కొంచెం గుగ్గిలం కానీ సాంబ్రాణి కానీ కలిపి ధూపం వేసుకోవాలి. ఇలా గ్రహణం తర్వాత రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే మీకు, మీ ఇంటికి, ఇంట్లోని వారందరికీ ఎలాంటి ప్రమాదాలు కానీ చెడు కానీ జరగకుండా ఉంటుంది. అలాగే ఈ గ్రహణం రోజు ఎవరూ నల్లటి రంగు దుస్తులను ధరించవద్దు. ముఖ్యంగా గ్రహణం ఏర్పడే సమయంలో అంటే రాత్రి సమయంలో నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు. అవి నెగిటివ్ ఎనర్జీని బాగా ఎక్కువగా ఆకర్షిస్తాయి. దాని వలన మీకు చెడు జరుగుతుంది. గ్రహణ ప్రభావం మీ మీద ఎక్కువగా పడుతుంది. ఇక గ్రహణం రోజు అంటే గ్రహణ సమయంలో అంటే రాత్రి 9 లోపు తప్పనిసరిగా అందరూ ఉప్పుతో మర్చిపోకుండా చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు తీసుకొని పరిహారం చేసుకోవచ్చు. లేదా ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని దానితో అయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉప్పు అంటే మెత్తటి ఉప్పు కాదు, గల్లులుప్పుతోనే ఏ పరిహారమైనా సరే చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా మీ అప్పులు ఈజీగా తీరిపోతాయి. అప్పుల నుంచి సులభంగా బయటపడడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఎంత అప్పు ఉన్నా కూడా చాలా ఈజీగా తీరిపోతుంది. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు లాగా మారిపోతారు. అంత అద్భుతవంతంగా మీ జీవితం మారిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాదు ఈ పరిహారంతో గ్రహణం ఎఫెక్ట్ మన మీద, మన ఇంటి మీద పడకుండా అరికట్టవచ్చు. ఉప్పు అనేది చాలా అద్భుతమైన పదార్థంగా చెప్తూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. అంతేకాకుండా నకారాత్మక శక్తుల నుంచి బయటపడేస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందుల నుండి ఉప్పుతో పరిహారం చేయటం ద్వారా మనం ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇలా చాలామందికి ఎన్నో రకాలైనటువంటి అప్పులు ఉంటాయి. అలాంటి వాటి నుండి సులభంగా బయటపడడానికి పరిహారం ఖచ్చితంగా పాటించి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది. ఉప్పు అనేది చాలా ఈజీగా తీరిపోతుంది. మీరు కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మనకు ఈ రోజున పౌర్ణమి తిథి ఉంది. అందులోనూ ఆదివారం కావున అద్భుతవంతంగా ఫలితం వస్తుంది. కావున ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే చక్కగా ఉంటుంది. మీకు తిరగనేదే ఉండదు. ఈ తిథిని అతీంద్రియ శక్తులు కలిగినదిగా చెప్తారు పెద్దలు. ఈ రోజున మనం చేసే పరిహారాలు తప్పకుండా ఫలితాలు తెచ్చిపెడతాయని హిందూ శాస్త్రం చెప్తుంది. కాబట్టి అప్పులు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు, ఇంట్లో చాలా రకాలైన కష్టాలు ఉన్నాయి, వాటి నుండి సులభంగా బయటపడాలి, ఎలాగైనా సరే మాకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి చక్కగా మా యొక్క జీవితం అందరిలాగా ఉండాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం చేయండి.
కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలి. అంటే ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా చేయాలి. అంటే ఇంట్లో వారికి చెప్పకుండా చేయలేము కదా అని మీరు అనుకోవచ్చు. ఇంట్లో వారి గురించి కాదు, ఈ పరిహారం చేస్తున్నామని బయట వారికి అంటే ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు ఇలాంటి వారికి చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పొచ్చు, దానిలో తప్పేమీ లేదు. ఇలా రహస్యంగా ఈ ఉప్పు పరిహారాన్ని చేయటం ద్వారా పూర్తి ఫలితం అనేది పొందగలుగుతారు అని శాస్త్రాల్లోనే చెప్పారు. ఉప్పు అనేది చాలా అద్భుతమైన పదార్థం. ఇది దిష్టిని ఎంత త్వరగా తీసేస్తుందో పరిహార పరంగా కూడా అంతే బాగా ఉపయోగపడుతుంది. ఉప్పును పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఎందుకంటే ఉప్పుకు లక్ష్మికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఉప్పుతో మనం ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ పరిహారానికి కావలసినది పెద్దగా ఏమీ లేదండి. మనకు రాళ్ల ఉప్పు అనేది కావాలి. రాక్ సాల్ట్, రాళ్ల ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, ఆ ఉప్పుని తీసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా చిన్న మట్టి కుండను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోండి. చిన్న మట్టి పాత్ర పాతది అయినా పర్వాలేదు, తీసుకోవచ్చు. కానీ మట్టిది మాత్రమే వాడాలి. ఇది వాడితే మాత్రమే మనకు ఫలితం అనేది వస్తుంది. మట్టి మూకుడు అయినా సరే తీసుకోవచ్చు. లేదు ఆ సమయానికి మన ఇంట్లో మట్టి పాత్ర లేదు అనుకుంటే గనుక ఒక చక్కటి గాజు బౌలు అయినా కూడా తీసుకోవచ్చు. కానీ మట్టి పాత్ర ఉంటే చాలా మంచిది, అద్భుతవంతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని ఈ తిథి నాడు చక్కగా శ్రద్ధతో పాటించండి. దీనికి ఉప్పుతో పాటు 5 రూపాయల కాయిన్ కూడా కావాలి. ఎందుకంటే ధనం కోసం చేస్తున్నాం కాబట్టి ధనానికి సంబంధించి లక్ష్మీదేవికి ప్రీతికరంగా భావించే 5 రూపాయల కాయిన్ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ధనాన్ని ఉపయోగించుకోవాలి. 5 రూపాయల కాయిన్ తీసేసుకొని ఈ యొక్క పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 రూపాయల కాయిన్ని శుభ సూచకంగా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. అలాగే పసుపు, కుంకుమ కూడా చిటికెడు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ ఆవాలు కూడా కావాలి. ఎందుకంటే నల్ల ఆవాలకు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టే శక్తులు ఉంటాయి. మన దరిద్రాన్ని తరిమి కొట్టే శక్తులు ఉంటాయి. మన సుడిని తిప్పేసే పవర్స్ ఉంటాయి. కనుక 1 స్పూన్ అన్ని ఆవాలు కూడా తీసుకోండి. అంటే మన వంటల్లో వాడుతూ ఉంటాం కదా, ఆ ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పరిహారాన్ని స్టార్ట్ చేయండి. నాకు ఈరోజు గ్రహణం ఉంది కావున ఈరోజు గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ పరిహారం చేయాలి. అంటే సుమారు ఈరోజు రాత్రి 7 నుండి 9 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని చేసేయాలి. మళ్ళీ గ్రహణం స్టార్ట్ అయ్యాక చేయకూడదు. ముందు ఇంట్లో ఉన్న మట్టి పాత్ర లేదా మట్టి మూకుడు తీసుకొని అందులో మీరు మీ యొక్క పెద్దవారి చేత, అంటే ఇంట్లో అందరికంటే వయసులో పెద్దవారు ఉంటారు కదా, వారితో పిడిగడు ఉప్పు ఆ పాత్రలో పోయించండి. ఆ తర్వాత వేరే ఒకరు 5 రూపాయల బిళ్ళను ఆ ఉప్పు మీద పెట్టి దానిపైన చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసుకొని ఆ పైన 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆ తర్వాత చక్కగా ఆ యొక్క పాత్రను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. చక్కగా అప్పులు తీరిపోవాలి, మేము కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, మాకు అంతా కలిసి రావాలి అని చెప్పేసి అప్పు నుండి బయటపడాలని, ఇంట్లో ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోయి చక్కగా మాకు అదృష్టం కలిసి రావాలి, ఐశ్వర్యం ప్రాప్తించాలి, గ్రహణం వలన మాకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి మనం సంకల్పాన్ని చెప్పుకొని ఆ తర్వాత మట్టి పాత్ర చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూము ఇలా అన్ని గదులు తిరిగేసి లాస్ట్లో ఆ ఉప్పు పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట కానీ ఇంటి పైన కానీ పెట్టాలి. అంటే మీ ఇంటి ముందు ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పెట్టవచ్చు. మీది డాబా అయితే డాబా పైన అయినా సరే పెట్టవచ్చు. అలా చంద్రుని వెలుగు పడే చోట పెట్టండి. ఎందుకంటే అక్కడ పడే గ్రహణ కిరణాలను ఈ ఉప్పు లాక్కుంటుంది. ఆ గ్రహణ కిరణాలు మనకు ఏదో ఒక సమస్య రావడానికి కారణమవుతాయి, మనకు ఏదో ఒక ఇబ్బంది రావడానికి కారణమవుతాయి. గ్రహణ సమయంలో ఏర్పడేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన చాలా చెడు జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే గ్రహణ సమయంలో బయట తిరగొద్దని పెద్దవారు చెప్తూ ఉంటారు. కాబట్టి ఉప్పు పాత్రను ఇలా ఎక్కడైనా సరే పెట్టుకోండి. మీరు ఇలా ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే 1 రాత్రి మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టడం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. ఉప్పు మామూలుగానే దిష్టిని తీయడానికి, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము మనము. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారము. సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి పరిహారం అంటే అది ఖచ్చితంగా మన పూర్వీకులు అలాగే మన యొక్క
పెద్దవారు చేసి పరిహారం తాలూకా ఫలితాలను పొంది ఉంటారు. ఇది సిద్ధించబడినటువంటి పరిహారం. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, నెగటివ్ ఎనర్జీ, నరఘోష, నరపీడ సంబంధిత సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయని చెప్పుకోవచ్చు. ఇలా ఉంచిన ఆ ఉప్పును మరునాడు ఉదయం తీసేసి ఎంచక్కా మనము ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో వేసేసుకుంటే సరిపోతుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉప్పు అనేది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ మొత్తాన్ని, గ్రహణ ప్రభావం మొత్తాన్ని కూడా ఆకర్షించేస్తుంది. కనుక నిర్లక్ష్యంగా ఎవరైనా తొక్కే చోట ఆ ఉప్పును పోసేసుకున్నట్లయితే మీకు ఈ పరిహారానికి ఫలితం అనేది అస్సలు రాదు. కనుక ఉప్పును జాగ్రత్తగా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో పడవేయండి. అలాగే ఈ ఉప్పును, ఆవాలను, పసుపు, కుంకుమను, 5 రూపాయల బిళ్ళను తీసుకుని వెళ్ళి బయట ఎక్కడైనా పడేసే ముందు మళ్ళీ ఇంట్లోకి అస్సలు తీసుకురాకూడదు. ఉప్పు ఇంట్లో అస్సలు కొంచెం కూడా ఉండకూడదు. ఎందుకంటే అదంతా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని, గ్రహణ దోషాన్ని ఆకర్షించేసుకుని ఉంటుంది. కింద పడింది అంటే కనుక ఖచ్చితంగా ఇంట్లోకి మరలా నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. కావున ఇంట్లోకి అస్సలు తీసుకురాకుండా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో కానీ, ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేసేయండి. తొక్కని ప్రదేశం మాత్రమే అయి ఉండాలి. ఎవరైనా తొక్కితే గనుక వాడికి చెడు జరుగుతుంది. ఆ చెడు తాలూకా మనకు కూడా రిఫ్లెక్ట్ అయి మనకు ఫలితం అనేది రాకపోగా ఇంకా మనకే ఎక్కువగా చెడు అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం దీన్ని రహస్య ప్రదేశంలో పడేసి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. అప్పులు తీరిపోతాయి, అప్పులు పోతాయి, ధనం వద్దన్నా వస్తూనే ఉంటుంది, సమస్యలు పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటి మీద పడదు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు అప్పులిచ్చే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ చంద్రగ్రహణం రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. అందరూ ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైనా సరే మన దేశంలో గ్రహణం కనిపిస్తే మనం తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం, దోషాలు తగలకుండా ఉండటం కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ, పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు, గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి. ఈ సమయాన్ని కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై అంటే నిల్వ చేసే పదార్థాలు ఉంటాయి కదా, వాటిపై దర్భలను కానీ, తులసి ఆకులను కానీ వేసి ఉంచుకోవాలి. అప్పుడు వాటికి గ్రహణ దోషం అంటదు. నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, పచ్చళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచే అట్లు, ఇడ్లీ పిండిలు, బియ్యం, పచ్చి కూరగాయలు, ఫ్రూట్స్, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటి వాటిపై దర్భలు కానీ, తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్భలను ఇంటిపై అంటే ఇంటిపై కప్పుపై కానీ, డాబాపై కానీ వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి, కొన్ని విషవాయువులు జన్మిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవాళిపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. దానివలన అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానము, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను
శాస్త్రజ్ఞులు మంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకొని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ కిరణాలు గర్భం మీద పడితే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దాని ప్రభావం పడుతుంది. ఆ గ్రహణ ప్రభావం వలన గ్రహణపు మొర్రి వస్తుంది. గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి అంటే పెదిమె సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చెవి ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ సమయాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బందే కదా. అందుకే గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి. ఇక మామూలు వారు గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ సమయానికి స్నానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి గ్రహణ సమయంలో ఈ నియమాలన్నీ కూడా పాటించాలి. ఈ పనులు అస్సలు చేయకండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. అలాగే గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినరాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని పెద్దల మాట. కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలియక నిషిద్ధం. కాదని కలిస్తే అనారోగ్యం ఉన్న పిల్లలు కానీ మంచి ప్రవర్తన లేని పిల్లలు కానీ పుడతారు. అలాగే గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదు. గ్రహణం తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు తినకూడదు. అంటే అన్నం, కూర, చారులు, పెరుగు, పాలు కూడా తినకూడదు. ఎందుకంటే గ్రహణం వలన అవి దూషితమవుతాయి. ఇక అవి తినడానికి పనికిరావు. వీటి మీద గరిక వేసినా కూడా గ్రహణ ప్రభావం పడుతుంది. తినడానికి పనికిరావు. కనుక గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినవద్దు. అలాగే గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, షేవింగ్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు. అంతేకాదు గ్రహణ సమయంలో గొడవలు పడటము, ఏడవటము, శాపనార్థాలు పెట్టడం వంటి పనులు కూడా చేయకూడదు. అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్బలను ఉంచుకోవాలి. పూజ గదిని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. గ్రహణం తర్వాత అంటే మరుసటి రోజు ఉదయం లేచాక ఇల్లంతా కడిగి పసుపు నీటిని చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలను కూడా కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. సెప్టెంబర్ 7న ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:36 స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుంది కనుక ఈ గ్రహణ సమయంలో ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తారు. మనం మన పూజ గదిని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. అంటే పూజ గదిలో దర్బలను వేసి క్లోజ్ చేసేసుకోవాలి, లేదా వస్త్రంతో తెరలాగా వేసుకోవాలి. అలాగే ఈరోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అది త్వరగా అరగదు గనుక నాన్ వెజ్ని అవాయిడ్ చేసేయండి. అంతేకాదు ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు. సాయంత్రం 5 లోపే అందరూ ఆహారం తినేయాలి. 6 తర్వాత ఇక ఏమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ తినాలి. రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకొని ఆ నీటిలో తులసి దళం వేసుకొని తాగవచ్చు. ఇది కేవలం గర్భవతులకు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వారందరూ కూడా సాయంత్రం 5 తర్వాత ఆహారం తినకూడదు. రోగ పీడితులు, పిల్లలు, చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, తప్పేమీ లేదు. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవచ్చు. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
అందుకే ఎవరూ ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో ఇష్టదేవతా మంత్ర జపం చేయాలి. గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్బలను వేయాలి. గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానము, విడిచినప్పుడు విడుపు స్నానం కూడా చేయాలి. లేదు అర్ధరాత్రి టైంలో మేము స్నానాలు చేయలేము అనుకునేవారు మరునాడు ఉదయం లేవగానే స్నానం చేసుకుంటే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది. ఇక ఈ గ్రహణం రోజు అందరూ కూడా ఇంట్లో ఈ గ్రహణ సమయానికి గంట ముందే రావి ఆకులను గుమ్మాలకు తోరణంలాగా కట్టుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంటికి తప్పనిసరిగా ఈ తోరణం కట్టుకోవాలి. ఈరోజు రావి ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో గుమ్మానికి ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాలు ఆ ఇంటికి తగలకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు, కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలా కట్టుకోవటం మాత్రం ఎవరూ మర్చిపోవద్దు. గ్రహణానికి 1 గంట ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు, విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు. కనీసం మెయిన్ డోర్ ఒక్కదానికి అయినా ఈ తోరణం తప్పక కట్టాలి. కానీ ఇలా కట్టిన ఆకులను మరునాడు ఉదయం తీసేసి బయటపడేయాలి. అలా గుమ్మానికి వదిలేయకూడదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి. గ్రహణం వీడిన మరుసటి రోజున అందరూ చక్కగా శివాలయానికి వెళ్ళండి. శివలింగ సందర్శనం చేయండి. మీ పేరు మీద అభిషేకాలు చేయించుకోండి. స్వామివారి యొక్క ఆలయంలో స్వామికి జరిగేటటువంటి అభిషేకాలు, కైంకర్యాలు అన్నీ కూడా కల్లారా వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నన్ను రక్షించమని ప్రార్థించండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండిపోవాలి. నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ కూడా ముడి వేసుకోకూడదు, జడకు లబ్బరు కూడా పెట్టుకోకూడదు. నిటారుగా అంటే స్ట్రైట్గా అలా పడుకొని ఉండిపోవాలి అని చెప్పేవారు. స్విచ్ వేయటం కానీ, కత్తితో కట్ చేయటం కానీ, లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ, ఏదైనా వంట చేయటం కానీ, లేదంటే చీపుర్ని పెట్టి ఊడ్చటం కానీ ఇలాంటివి చేస్తే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది. అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ, లేదంటే మన అత్తలు కానీ ఇలాంటి పనులు చేయనివ్వరు. ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడుతుందని నమ్ముతూ ఉంటారు. గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన. కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటికి రాకండి. చిన్న పిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి. గ్రహణ నియమాల గురించి కొంతమందికి తెలుసు, అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పట్టికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. ఇవే గ్రహణం రోజు చేయకూడని పనులు, పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే మీకు మీ ఇంటికి ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి, గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ గ్రహణ నియమాలు పాటించండి. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట, ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యం అయినా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము, ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి ఒక ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం,
చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు ఉండే ధాన్యలక్ష్మిని, అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అంటే ఆదివారం కాకుండా సోమవారం రోజు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన రెండవ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి, అంతులేని సంపద మన సొంతమవుతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, వద్దన్న ధనం దూసుకు వస్తుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే
ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ళ ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ళ ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి. ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు. రోజు వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునేవారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి
చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధన వర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.